హాయ్ అండి అందరికీ. ఈరోజు చిట్టి తల్లి బర్త్‌డే. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి చిట్టి తల్లికి. ఫస్ట్ అయితే దేవుని దగ్గర దండం పెట్టుకుంది. ఆ తర్వాత వాళ్ళ డ్యాడీ దగ్గర, నా దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంది. ఎప్పుడు బర్త్‌డే అయినా కంపల్సరీగా అక్షింతలు ఏయించుకుంటది ఫస్టు. మా దగ్గర అక్షింతలు ఏయించుకున్న తర్వాతే బయటికి తీసుకెళ్తాం. ఇంట్లో అక్షింతలు ఏసిన తర్వాత గుడికి కూడా తీసుకెళ్ళాను. ఆంజనేయ స్వామి గుడికి. పిల్లలు ఎక్కువ ఆంజనేయ స్వామిని ఇష్టపడతారు కాబట్టి నేను కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామి గుడికే వెళ్తాను. ఇంకా ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్ళాను. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు మందార పూలు ఎక్కువగా తీసుకెళ్తాను నేను. మందార పూలు అంటే ఆంజనేయ స్వామికి ఇష్టం అంటారు. అందుకని చెప్పి మందార పూలు తీసుకొని వెళ్తాను. ఇంక వెళ్తూ అరటిపళ్ళ అస్తం తీసుకెళ్ళాను. ఆంజనేయ స్వామికి అస్తం పాలంగ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా అరటిపళ్ళ అస్తం పూలు తీసుకొని వెళ్ళాము. చిట్టి తల్లి పేరు మీద పూజ చేసి ఇంకా తాంబాలం కూడా ఇచ్చారు మాకు. ఇంకా ప్రసాదం తినేసి బయలుదేరి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాము. మా చిట్టి తల్లి స్కూల్లో ఒక రోజు ముందే చెప్పిందంట వాళ్ళ మేడంకి, నా బర్త్డే మేడం అని చెప్పి. మేడం ఏం చేశారంటే కేక్ తెప్పించి రెడీగా ఉంచారు. మార్నింగ్ స్కూల్లో సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఈవినింగ్ ఇంటి దగ్గర కేక్ కట్ చేపిస్తాం మళ్ళీ. ఫస్ట్ అయితే మేడం గారే కట్ చేయించారు కేకు. అసలైతే నన్నే కట్ చేయించమన్నారు. లేదు మేడం మీరే కట్ చేయించండి అన్నాను. అసలు ఆ కేక్ వాళ్ళ మేడంతో కలిసి కట్ చేస్తుంటే మా చిట్టి తల్లి ఆనందం. టీచర్స్ ఇలా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా. అలా అని చదువు చెప్పరని కాదు, చదువు చెప్పే విషయంలో కూడా చాలా చక్కగా చెప్తారు. టీచర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చిట్టి తల్లి చిట్టి తల్లితో పాటు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే టీచర్స్ అలాగే పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండటం చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చిట్టి తల్లికి మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నా.